అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవత వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే మనం ట్రింకోమాలే ఎక్స్‌ప్లోర్ చేసాం. సో, ప్రెజెంట్ అయితే మనం ఒక హిల్ స్టేషన్‌కి అయితే వెళ్తున్నాం. ఇట్స్ క్యాండీ. సో, క్యాండీనైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. క్యాండీ అయితే ట్రింకోమాలే నుండి ఆల్మోస్ట్ 171 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇట్స్ ఎ బస్ రూట్ అయితే. సో, ట్రైన్స్ అయితే క్యాండీకి డైరెక్ట్‌గా అయితే లేదు. సో, మేమైతే బస్ చూస్ చేసుకున్నాం. బస్‌లో అయితే వెళ్తున్నాం మేము. ఈ ట్రింకోమాలే బస్ స్టాండ్‌కి అయితే మేము మా రూమ్ ఓనర్ ఆటోలో అయితే వచ్చేసాము. రాగానే ఇక్కడ బస్ అయితే ఉంది. సో, వెంటనే బస్ అయితే ఎక్కేసాము. సో, బస్ అయితే స్టార్ట్ చేశారు. ట్రింకోమాలే టు క్యాండీ బై బస్ అయితే ఆల్మోస్ట్ మనకి 4-4.5 అవర్ జర్నీ అయితే పడుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30 AM అయితే స్టార్ట్ అయ్యాము. మనకి ఇండియాలో ఎలా అయితే బసెస్ అయితే దాబాస్ దగ్గర స్టాప్ చేస్తారో, ఇక్కడ కూడా ఒక ప్లేస్‌లో అయితే స్టాప్ చేశారు. ఇక్కడ మనకి అన్ని రోల్స్ కానీ ఇలాంటివే ఉన్నాయి. బ్రెడ్స్, రోల్స్ ఉన్నాయి. సో, మేము కూడా ఒక్కొక్క వెరైటీ తీసుకున్నాము. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి. సో, అది అయితే తీసుకొని తినేసాము. బస్ అయితే డంబుల్లా బస్ స్టేషన్‌కి అయితే వచ్చింది. సో, డంబుల్లా అనేది కూడా చాలా ఫేమస్ ప్లేస్ శ్రీలంకలో అయితే. ఇక్కడ కూడా కొన్ని బుద్ధిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మాకైతే 8 డేస్ టూర్ ప్లాన్ కాబట్టి ఈ ప్లేస్ అయితే మా ఐటినరీలో అయితే లేదు. ఒకవేళ మీకు ఎక్స్‌ట్రా టైం కనుక ఉంటే డంబుల్లా కూడా మీరు విజిట్ చేసి తర్వాత మీరు క్యాండీకి అయితే రావచ్చు. డంబులా నుండి వెళ్తే ఇంకా కొంచెం దూరంలో సిగిరియా కూడా వస్తుంది. సో, సిగిరియాలో రాక్ అయితే ఉంది. సో, చాలా ఫేమస్ ప్లేస్. మా పేరెంట్స్ అయితే ఎక్కడం వీలవ్వదు కాబట్టి సో, నేనైతే ఈ ప్లేస్ స్కిప్ చేస్తున్నాను. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ యాక్చువల్‌గా శ్రీలంకలో. మేమైతే ఆల్మోస్ట్ 11కి క్యాండీకి అయితే రీచ్ అయిపోయాము. సో, బస్ అయితే బస్ స్టాండ్‌లో కాకుండా కొంచెం ముందైతే డ్రాప్ చేశారు. సో, అందుకే బస్ స్టాండ్ అయితే చూపించలేకపోతున్నాను. సో, ఇదే అయితే బస్ స్టాండ్. సో, బస్ స్టాండ్‌లో దిగగానే మేమైతే ఒక ఆటో అయితే మాట్లాడాము. మేము బుక్ చేసిన హోటల్ రూమ్‌కైతే. హోటల్‌కైతే రీచ్ అయ్యాము. హోటల్ నేమ్ ది టెర్రేస్. ఈ వీడియో అయితే నేను వచ్చిన వెంటనే అయితే తీయలేదు. ఇది వెళ్ళేటప్పుడైతే చేశాను. బట్ ఫ్రంట్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియో. బట్ మేమైతే స్టే చేసిన అన్ని హోటల్స్‌లో శ్రీలంకలో ఈ హోటల్ అయితే చాలా బావుంది. వ్యూ అయితే చాలా బావుంటుంది. హిల్ వ్యూ. చాలా పైన అయితే ఉంది హోటల్ అయితే. ఈ హోటల్ అయితే మాకు ఆల్మోస్ట్ 2800కి ఫ్యామిలీ రూమ్ అయితే దొరికింది ఇండియన్ రూపీస్‌లో విత్ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్. సో, రూమ్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే చెక్‌ఔట్ టైమ్ కాబట్టి. సో, పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, పిక్చర్స్‌లో ఎలా అయితే చూపించారో రూమ్ అయితే సేమ్ అలానే ఉంది. సో, రూమ్ అయితే చాలా క్లీన్‌గా అయితే ఉంది. అండ్ చాలా స్పేషియస్‌గా కూడా ఉంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ రూమ్ కాబట్టి ఇంకా హాట్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బాల్కనీ కూడా ఉంది మనకి.
మాకు హోటల్ దగ్గర డ్రాప్ చేసిన ఆటో అతన్ని కాంటాక్ట్ నంబర్ అయితే తీసుకున్నాము. సో, అతన్నే మేము లోకల్ సైట్ సీయింగ్‌కి మాట్లాడుకున్నాము. తనైతే మాకు రూ. 1000 ఇండియన్ రూపీస్ అయితే చార్జ్ చేశాడు. అంటే క్యాండీలో మనకి చాలా తక్కువ ప్లేసెసే ఉన్నాయి విజిట్ చేయడానికి. మహాబోధి విహార టెంపుల్ ఒకటి, ఇంకా టూత్ రిలిక్ టెంపుల్, ఇంకా క్యాండీ డాన్స్ షో, ఇంకా క్యాండీ మార్కెట్ కూడా చూపించమని చెప్పాము. సో, తనైతే ఈ అన్ని ప్లేసెస్‌కి కూడా ఓన్లీ రూ. 1000 అయితే చార్జ్ చేశాడు మాకు. క్యాండీలో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే మహాబోధి విహారయ టెంపుల్. సో, ఈ టెంపుల్ అయితే భైరవ కొండ పైన అయితే ఉంది. ఇక్కడ మనకి బుద్ధుడు అయితే ధ్యాన ముద్రలో కనిపిస్తారు. ఇంకా ఈ బుద్ధుని యొక్క విగ్రహం అయితే ఆల్మోస్ట్ 27 మీటర్స్ హైట్ అయితే ఉంది. ఈ టెంపుల్‌కి సేమ్ మేము మాట్లాడుకున్న ఆటోలో అయితే వచ్చాము. టెంపుల్ ముందైతే స్టాప్ అవుతుంది. ఇక్కడ కూడా మన హిందూ టెంపుల్స్ లాగానే నెయ్యి దీపాలు, ఇంకా లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకొని దేవుడికైతే సమర్పిస్తున్నారు. ఈ టెంపుల్‌కి ఎంట్రన్స్ ఫీజ్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇండియన్స్‌కి అయితే 300 ఎల్‌కేఆర్. మన ఇండియన్ రూపీస్‌లో 75-80 రూపీస్ అయితే పడుతుంది మనకి. శ్రీలంకన్స్‌కి అయితే ఫ్రీ అన్నమాట. సో, ఈ టెంపుల్ అయితే 1970లో స్టార్ట్ చేసి 1992లో అయితే పూర్తి చేసుకున్నారు. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ నుండి అయితే మనకి కంప్లీట్‌గా క్యాండీ సిటీ అయితే కనిపిస్తుంది. ఇంకా టూత్ రిలిక్ టెంపుల్, క్యాండీ లేక్ కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా మనం క్యాండీ నుండి కూడా ఏ ప్లేస్ నుండైనా కూడా మనకి ఈ టెంపుల్ వ్యూ అయితే వస్తుంది. మేము విజిట్ చేసినప్పుడైతే టెంపుల్‌లో ఏదో పూజలైతే జరుగుతున్నాయి. దానికి సెపరేట్ ప్లేస్ అయితే ఉంది కొంచెం వెనుక. అక్కడైతే మనం వీడియోస్ అయితే తీయకూడదు. కాబట్టి నేను ఎటువంటి వీడియోస్ అక్కడ రికార్డ్ చేయలేదు. సో, ఇలానే వెళ్తే ఇక్కడ బోధి వృక్షం ఉంది. ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే ఈచ్ ఫ్లోర్‌లో మనకి బుద్ధుని యొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను.
ఇక్కడ పూజ చేస్తున్నారని చెప్పాం కదా! సో, మాకు ఫుడ్ అయితే ఇచ్చారు. వైట్ రైస్ ఇంకా సమ్ వెజిటబుల్స్ అందులో కోకోనట్ గ్రేట్ చేసి ఇంకా పొటాటో ఫ్రై అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బావుంది ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇది క్యాండీ రోడ్ అన్నమాట. మెయిన్ ప్లేస్. ఇక్కడ అయితే చాలా షాపింగ్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. చాలా ఫేమస్ స్ట్రీట్ ఇది. సో, ఇలానే గనుక మనం వెళ్తే టూత్ రిలీక్ టెంపుల్‌కయితే చేరుకుంటాం. సో, నెక్స్ట్ అయితే మేము టూత్ రిలీక్ టెంపుల్‌కయితే వెళ్తున్నాం. ఫైనల్లీ టూత్ రిలీక్ టెంపుల్‌కయితే రీచ్ అయిపోయాము. సో, టూత్ రిలీక్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బుద్ధుని యొక్క పన్ను అయితే ఉంది ఈ టెంపుల్‌లో. సో, దానికి స్టోరీ కూడా ఉంది. మా ఆటో అతనైతే చాలా అంటే చాలా మంచి వ్యక్తి. సో, తనైతే మాకు ఈ టెంపుల్‌లో తనే తీసుకెళ్తా అని చెప్పాడు. ఎందుకంటే మాకైతే కొత్త కనుక ఎలా వెళ్ళాలో, ఎలా రావాలో కూడా మాకు అంతగా ఐడియా లేదు కాబట్టి తనే వచ్చి చాలా ఓపికగా మాకు ఈ టెంపుల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చాలా బాగా అంతా కూడా చూపించాడు. సో, మీరు కనుక శ్రీలంక వస్తే డెఫినెట్‌లీ ఈ ఆటో అతనైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో, చాలా అంటే చాలా మంచి వ్యక్తి ఇతను. ఈ టెంపుల్ యొక్క కథ ఏంటి అంటే భారతదేశంకి చెందిన హేమమాలిని ఇంకా తన భర్త బుద్ధుని యొక్క పళ్ళుని శ్రీలంకలోని అనురాధపురంకి అయితే తీసుకొని వచ్చి అక్కడ ఉన్న రాజుకైతే అందజేస్తారు. అలాగే ఈ పళ్ళని అయితే ఏ రాజ్యంలో ఎవరైతే విన్ అవుతారో ఆహ్, వాళ్ళకైతే చెందుతుంది. సో, అలా ఎన్నో రాజ్యాలు మారి లాస్ట్‌కి క్యాండీ అనే నగరానికి అయితే ఈ పళ్ళు చేరుతుంది. అక్కడే ఒక టెంపుల్ అయితే ఇది చేశారు, స్థాపించారు. అంతే కాకుండా ఈ టెంపుల్‌లో ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఏసాల పెరహర అనే పెద్ద పండుగని కూడా ఎవ్రీ ఇయర్ చాలా ఆనందంగా, చాలా గ్రాండ్‌గా అయితే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. మాకు అయితే ఇక్కడ ఎటువంటి ఎంట్రన్స్ ఫీజ్ అయితే చార్జ్ చేయలేదు. ఎందుకంటే యాక్చువల్‌గా ఏదో ఫెస్టివల్ ఆల్రెడీ చెప్పాం కదా! మహాబోధి విహారయ టెంపుల్‌లో కూడా అన్నదానం అయితే చేశారు. సో, ఏదో ఫెస్టివల్ అని అయితే చెప్పాడు తను. చాలా ప్రత్యేకమైన రోజు ఇవాళ అని. అందుకోసమే మాకు ఎటువంటి చార్జెస్ అయితే చేయలేదు ఎంట్రన్స్ ఫీజ్‌కి. బట్ బేసిక్‌గా అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉంది. నార్మల్ డేస్‌లో వస్తే కనుక ఇండియా నుండి 300 అయితే చార్జ్ చేస్తారు ఇండియన్ రూపీస్‌లో. ఎల్‌కేఆర్‌లో అయితే 1500 అయితే చార్జ్ అవుతుంది. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. సో, డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, నాకైతే చాలా నచ్చింది. నాకే కాదు మా పేరెంట్స్‌కి కూడా చాలా నచ్చింది ఈ టెంపుల్. టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఇది. సో, లోపల అయితే ఒక ప్లేస్‌లో మాత్రమే బుద్ధుని యొక్క పన్ను ఉంది. బట్ అది మనకి అయితే కనిపించదు. బట్ వాల్ పెయింటింగ్స్ కానివ్వండి, చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అయితే ఉంది. సో, టెంపుల్‌ని అయితే ఆల్మోస్ట్ వీడియోలో అయితే షూట్ చేశాను. సో, చూడండి.
ఇక్కడైతే ఇండియాకి, శ్రీలంకకి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ఇక్కడ స్టాచ్యూ అయితే ఉంది. నెక్స్ట్ అయితే మేము ఆహ్, శ్రీలంకన్ కల్చరల్ డాన్స్ షో అన్నమాట. ఇది క్యాండీ లేక్‌లో అయితే ఉంది. ఈ టికెట్స్ అయితే నేను ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేశాను. ఎల్‌కేఆర్ ఆల్‌మోస్ట్ 9000 అయితే పడింది 3 టికెట్స్‌కి. అంటే మన ఇండియన్ రూపీస్‌లో రూ. 1000 అయితే చార్జ్ చేశారు. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ షో ఇది. సో, చాలా అంటే చాలా బావుంది. ఆల్‌మోస్ట్ ఒక 1-1.5 అవర్ అయితే ఉంటుంది షో. సో, కంప్లీట్‌గా డిఫరెంట్ డిఫరెంట్ శ్రీలంకలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ట్రెడిషనల్ డాన్సెస్ అయితే చూపించారు. సో, వీడియో లెంత్ చాలా ఎక్కువవుతుంది కాబట్టి జస్ట్ కొంచెం అయితే చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో. ఇందులో లాస్ట్‌లో అయితే హైలైట్ ఏంటంటే సీతాదేవి అగ్ని ప్రవేశం అయితే చేస్తారు కదా! సో, అలానే ఇక్కడ వాళ్ళు కూడా అది బిలీవ్ అయితే చేస్తారు. అందుకే లాస్ట్ డాన్స్ షోలో అయితే ఇక్కడ వాళ్ళు కూడా అగ్ని ప్రవేశం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మేము క్యాండీ మార్కెట్‌కైతే వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ప్రైజెస్ కూడా పర్లేదు. ఒక యాపిల్ అయితే రూ. 40 ఐఎన్ఆర్‌లో ఉంది. ఒక పీస్ అన్నమాట. కేజెస్‌లో లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ మెయిన్‌లీ అయితే అవకాడోస్ అన్నమాట. అవకాడోస్ అండ్ రాంబుటానా ఫ్రూట్ అయితే చాలా అవైలబుల్‌గా ఉంది. అండ్ చాలా తక్కువ ప్రైస్‌కి కూడా దొరుకుతున్నాయి అవకాడోస్. ఆల్మోస్ట్ ఒక కేజీ అవకాడో రూ. 100కే దొరుకుతున్నాయి మన ఇండియన్ రూపీస్‌లో. చాలా అంటే చాలా చీప్‌గా అయితే ఉన్నాయి. ఇంకా రాంబుటానా ఫ్రూట్స్ కూడా అంతే సేమ్ ప్రైస్. చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఈ 2 ఫ్రూట్స్. రిమైనింగ్ అయితే పర్లేదు. ఆహ్, నార్మల్ ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ ప్రైజెస్ అయితే. సో, ఇది క్యాండీ లేక్ వ్యూ అనమాట. ఇంకా అక్కడ దూరంగా మనకి బోధి విహార టెంపుల్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్‌లో అయితే ఇడియప్పం ఇంకా ఫ్రూట్ జ్యూస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్. సో, నెక్స్ట్ డేషన్ అయితే మేము క్యాండీ నుండి నూవారా ఎలియా అయితే వెళ్తున్నాము. సో, అందుకోసం ఆఫ్టర్‌నూన్ హోటల్ అయితే చెక్‌ఔట్ చేసి రైల్వే స్టేషన్‌కైతే సేమ్ ఆటో పర్సన్‌తోనే వెళ్తున్నాము. తను సేమ్ రూ. 100 అయితే చార్జ్ చేస్తున్నాడు రైల్వే స్టేషన్‌కి హోటల్ నుండి. అండ్ ఇతని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో and please subscribe my channel and please share your valuable comments.